ఏపీ కేబినెట్లో కీలక అంశాలపై చర్చ జరిగింది. సుమారు 2 గంటల పాటు సాగిన భేటీలో మొత్తం 14 అంశాలపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ప్రైవేట్ యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లు, కుప్పంలో 5 కోట్లతో ఏర్పాటు చేయనున్న డిజిటల్ హెల్త్ సెంటర్పై కూడా మంత్రివర్గంలో చర్చించినట్టు సమాచారం. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఏపీ టూరిజం, ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ వంటి అంశాలపై మంత్రివర్గం చర్చించింది. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు. రవిచంద్, బలరాం, ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది. కీలకమైన అంశాలు, ఎజెండా అంశాలతో పాటు పలు రాజకీయపరమైన అంశాలు కూడా ఇక్కడ చర్చకు వచ్చాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారిన వైఎస్ వివేక హత్య కేసులో సాక్షులు వరుస మరణాలపై కేబినెట్లో కీలక చర్చ జరిగింది. డీజీపీ మొత్తం కూడా మంత్రులందరూ కూడా ముఖ్యమంత్రికి ఏ విధంగా చనిపోతుంది మొత్తం కూడా వివరాలు అందించారు. కేబినెట్ కూడా చాలా సీరియస్ గా ఈ అంశాన్ని తీసుకుంది. ఎందుకంటే మొన్ననే రంగన్న చనిపోయారు, ఆయన ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డికి వాచ్మెన్ గా ఆయన పనిచేస్తున్నారు. వరుసగా 6 సాక్షులు సరిపోవడంపై తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేసింది కేబినెట్. ఇమీడియట్ గా దీనిపై ఎంక్వైరీ కావాలనే అంశం కూడా ఇక్కడ చర్చకు వచ్చింది. డీజీపీ మొత్తం కూడా 6 ఏ విధంగా చనిపోయారు, ఏ పరిణామాల మధ్య చనిపోయారని కూడా అక్కడ చర్చకు వచ్చాయి. మొత్తం కూడా వివరాలన్నీ కూడా అందజేశారు. ఎందుకంటే వాచ్మెన్ గా ఉన్న రంగన్న ఇప్పుడు చనిపోయారు. గతంలో కూడా 6 ఏదైతే ఈసీ గంగిరెడ్డి కావచ్చు, డ్రైవర్ నారాయణ, అదేవిధంగా అభిషేక్ రెడ్డి కూడా ఈ మధ్య కాలంలో చనిపోయాడు. అంతకుముందు ఏదైతే నారాయణ రెడ్డి, గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి కూడా చనిపోయాడు. ఈ విధంగా వరుసగా 6 సాక్షులు చనిపోవడం పట్ల మొత్తం కూడా ప్రభుత్వం చాలా సీరియస్ గా అనుమానాలు అయితే వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే రాత్రి అక్కడ కడప నుంచి కూడా ఎస్పీ కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే రంగన్నది హత్యలా అనుమానంగా ఉందని ఆయన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ అంశం కూడా కేబినెట్ లో కీలక చర్చ జరిగింది. డీజీపీ ప్రధానంగా మొత్తం కూడా వివరాలన్నీ కూడా, ఎందుకంటే సాక్షులు ఎప్పుడు చనిపోయారు, దానికి సంబంధించిన లింక్ ఏమిటి, అన్ని విషయాలు కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. డీజీపీ చెప్పిన అన్ని అంశాలు కూడా వీరు మొత్తం కూడా మంత్రులు అందరూ కూడా ముఖ్యమంత్రి విన్నారు. తర్వాత దీనిపై విచారణ చేయాలనే చర్చ కూడా ఇక్కడ జరిగింది. అయితే ప్రభుత్వం ఇంకా దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రభుత్వం మాత్రం చాలా సీరియస్ గా ఈ అంశాన్ని పరిగణిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రవిచంద్.